టైలర్ నిగమ ఇంజనీరింగ్ కాలేజ్ ప్లస్ బీసెట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో మనకు నాకు ఈ డెమో ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన సంపత్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు మొహమ్మద్ ముఫద్దల్. నేను కరీంనగర్ జిల్లా లోకల్గా ఉంటాను. నేను ఆల్ ఫోర్స్ జెనెక్స్ హై స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్ ప్లస్ ఫీల్డ్ బేస్బాల్ అని 2 years నుంచి 2.5 years నుంచి నేను చాలా కష్టపడి ఈ గేమ్ కి సంబంధించిన కొత్త రూల్స్ రాయడం జరిగింది. సో మీరు చాలా మంది ఊహించుకుంటారు ఈ ఫీల్డ్ బేస్బాల్ ఏంటిది, ఇది కూడా దీంట్లో ఒక బేస్బాల్ సాఫ్ట్ బాల్ ఉంది అని అనుకుంటారు. ఓకే, ఇది ఆలోచన రావడం చాలా మంచిది. సో ఫీల్డ్ బేస్బాల్, ఫీల్డ్ కి బేస్ కి ఈ రెండింటిలో మధ్య డిఫరెన్స్ ఏంటి, ఓకేనా, దీని గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఈ ఫీల్డ్ బేస్బాల్ లో మనకు 16 members ప్లేయర్స్ ఉంటారు, ఇందులో 1-6. సో దీనిలో మనకు రావాల్సిన మెయిన్ ప్లేయర్స్ మనకు 9 players ఉంటారు. 9 players ఉంటారు. సో ఈ 9 players లో మనకు డివైడ్ చేస్తే 4 players బేస్ లో ఉంటారు, 4 players ఫీల్డ్ లో ఉంటారు, 1 player అనేది మిడిల్ సర్కిల్ లో ఉంటారు, ఓకేనా. సో దీనికి సంబంధించిన గేమ్స్ టోటల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ టోటల్ డిఫరెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఫీల్డ్ బేస్బాల్ అంటే ది ఫీల్డ్ బేస్బాల్. సో దీంట్లో మనకు ఫస్ట్ మనకు మీకు డెప్త్ గా చెప్పాలి సబ్జెక్ట్, లేకుంటే మీకు షార్ట్ కట్ లో చెప్పాలి ఎక్స్ప్లెయిన్ ఇది అర్థం కాదు. షార్ట్ చెప్పుకుంటారా? ఓకే, దీంట్లో మనకు కావాల్సిన మెయిన్ మనకు ఫీల్డ్ అండ్ బేస్. సో ఈ ఫీల్డ్ అనేది వచ్చేసి మనకు 50 meters ఉంటుంది. ఓకే, ఇక్కడ బేస్ వచ్చేసి 40 meters ఉంటుంది. సో లెంత్ మనకు 40 meters ఉంటుంది, ఓకేనా. సో దీనికి సంబంధించిన ఫస్ట్ మనం తీసుకుంటే బేస్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకేనా. బేస్ లో ఏ ప్లేయర్ ఎక్కడ నిలబడాలి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, అంటే ఏ ప్లేయర్ ఎక్కడ నిలబడాలి, వాళ్ళ బాల్ పాస్ ఎలా చేయాలి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి మనకు మిడిల్ సర్కిల్ లో ఇది మనకు 1.5 meter ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు 4 sides బాక్సెస్ ఉంటుంది. ఇది బేస్ స్టార్టింగ్ పొజిషన్. సో ఈ బేస్ వచ్చేసి మనకు ఇక్కడ 4 places ఉంది. సో ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ మనం ఏ ప్లేస్ బి. సో మనం ఇక్కడ 18 B తీసుకున్నాం. సో 18 ఇక్కడ నిలబడతాం, B ఇక్కడ నిలబడుతుంది, ఇంపార్టెంట్, ఓకేనా. సో మనం గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది ఏంటి, రెఫరెన్స్. రెఫరెన్స్ తో మనం గేమ్స్ ఎలా స్టార్ట్ చేయాలంటే టాస్ తీసుకోవాలి. టాస్ తీసుకున్న ఎగ్జాంపుల్ ఏ టీం వాళ్ళకి టాస్ విన్నాడు, ఓకే. సో వాళ్ళ విషయం కాదు, ఎగ్జాంపుల్ మన ఏ టీంలో కూడా టాస్ ఎవరికి వాళ్ళే చూస్ చేసుకుంటారు. సో దీంట్లో కూడా సేమ్ మ్యాజిక్ ఉంటుంది. మనం టాస్ విన్నాక బేస్ తీసుకుంటామా ఫీల్డ్ తీసుకుంటామా అనేది ఇంపార్టెంట్. సో ఇది బేస్. సో ఇక్కడ మనకు ప్లేస్ ఎక్కడ నిలబడుతున్న వాళ్ళ పొజిషన్ ఏంటి. సో ఇది 18 ప్లేస్ స్టాండింగ్ పొజిషన్, ఓకేనా. 18 ప్లేస్ స్టాండింగ్ పొజిషన్. సో బీటీ వాళ్ళు ఎక్కడ నిలబడతారు పొజిషన్, ఓకేనా. సో మనకి ఈ కోర్టులో మనకి చూడండి, బేస్ లో మనకు 18 BT ఇక్కడ నిలబడతారండి. ఈ 40 meters అంటే 20 meters మధ్యలో మనకు ఇక్కడ